ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతిలో పనులు చకచక జరుగుతున్నాయి. ఆల్రెడీ జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది. రెండవసారి అమరావతికి పనులు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా వచ్చి వెళ్ళటం జరిగిపోయింది. సో అమరావతి రీస్టార్ట్ పేరుతోటి ప్రభుత్వం గట్టిగానే పనులు ప్రారంభించింది, టెండర్లు పిలిచింది, వర్క్స్ కూడా అసైన్ చేస్తుంది. సో అయితే ఇప్పుడు ఇక్కడే ఒక చర్చనీయాంశం ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయ భవనాలు 6 లక్షల చదరపు అడుగుల్లో ఉన్నాయి. సో అయితే కొత్తగా తలపెట్టినటువంటి సచివాలయ భవనాలు 53,57,389 చదరపు అడుగులతోటి కట్టబోతున్నారు అనేది వార్త. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయ భవనంలో అన్ని హెచ్ఓడీలు అలాగే అందరు ఉద్యోగులు మొత్తం కలిపిన ఒక 12,000 మంది ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి భవన సదుపాయం అన్ని విధాలుగా సరిపోతుంది. మరలా ఇప్పుడు కొత్తగా ఎందుకు భవన నిర్మాణాలు చేపడుతున్నారు, అది కూడా 53 లక్షల పైన ఉన్నటువంటి చదరపు అడుగులు ఎందుకు ఎంచుకున్నారు, ఎందుకు అంత పెద్దది కట్టాల్సి వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి 6 లక్షల చదరపు అడుగుల్లో సరిపోతున్నప్పుడు 53 లక్షల చదరపు అడుగులు ఎందుకు ఉపయోగించాలి? తెలంగాణలో కొత్తగా నిర్మించినటువంటి సచివాలయ భవనాలు కూడా 8 లక్షల చదరపు అడుగుల్లోనే కట్టారు. సో ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు అమరావతిలో 53 లక్షల చదరపు అడుగులతోటి పెద్ద భవనాలు నిర్మించాలని భావిస్తున్నారు? ఎందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది అంటే, కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు తిరిగి మరలా ప్రభుత్వం చేతికి అనకూడదు, చంద్రబాబు నాయుడు గారి చేతికి రావాలి. సో ఇది వాళ్ళ లక్ష్యం. అందుకనే నిరంతరం ఏదో ఒక ప్రక్రియ, ఏదో ఒక నిర్మాణం అమరావతిలో జరుగుతూ ఉండేలాగా చర్యలు చేపడుతున్నారు. ఏదో ఒకటి నిర్మాణం కాంట్రాక్ట్లు ఇస్తారు, అక్కడి నుంచి డబ్బులు వస్తాయి, అక్కడి నుంచి వీళ్ళ చేతికి వస్తాయి. సో ఇట్లా ప్రతిదీ నిరంతరం జరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇదే కారణం తప్ప ఇంకొకటి లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి భవనాలని అత్యద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి భవనాలు భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోతాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి సముదాయాలు సరిపోతున్నప్పుడు, ప్రస్తుతం ఉన్నటువంటి బ్లాకులు సరిపోతున్నప్పుడు కొత్తవి ఎందుకు కట్టాలి అనేది ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ఒక అంశం. సో ఫైన్, మంచి ప్రశ్నే. ప్రస్తుతం ఉన్నటువంటి 6 లక్షల చదరపు అడుగులు సరిపోతున్నప్పుడు 53 లక్షల చదరపు అడుగులకు వెళ్ళటం అనేది కొంచెం భారీ నిర్మాణమే అవుతుంది. అంత పెద్ద నిర్మాణాలు ఎందుకు చేపడుతున్నారు అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, సరే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొన్ని మారుస్తున్నాము అనుకుంటే 6 లక్షలు ఇంకో 2 లక్షల చదరపు అడుగులు పెంచుకుని 8 లేదా 9 లేదా 10 అనుకోండి, ఇంకో 4 లక్షలు పెంచుకోండి. సో బాగానే ఉంటుంది. 53 లక్షల చదరపు అడుగులు అనేది అతిపెద్ద స్థలం అవుతుంది. సో మరి దీన్ని ఎందుకు ఇంత కేటాయించారనేది తెలియదు. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గుర్తించాలి. ఏంటి అంటే, గత 5 ఏళ్ళు చెప్తూ వచ్చింది ఏంటి, అమరావతిలో అసలు నిర్మాణాలే లేవు, ఇవంతా గ్రాఫిక్స్, చంద్రబాబు నాయుడు అక్కడ కట్టింది ఏం లేదు, మొత్తం దోచేశారు తప్ప ఏమీ లేదు, అక్కడ అంతా గ్రాఫిక్స్ చూపించారని చెప్పుకొచ్చారు. మరి అంతా గ్రాఫిక్సే అయితే 6 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ బ్లాకుల నిర్మాణాలు ఎలా వచ్చినాయి? హెచ్ఓడీలతో సహా 12,000 ఉద్యోగులు అక్కడ ఎలా పనిచేస్తున్నారు? గడిచినటువంటి 5 ఏళ్ళు మీరు ఎలా పరిపాలన చేశారు? ఇది కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఇది పరిస్థితి.